బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను న్యాచురల్గా కుంకుమ ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కుంకుమ అనేది పెట్టేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ కుంకుమ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. దానికి కావాల్సినది మనకి బేకింగ్ సోడా, రోజ్ వాటర్, నిమ్మకాయ, అలాగే పసుపు అనమాట. ఈ వీటితోనే మనము కుంకుమ అనేది మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది మీకు న్యాచురల్ కుంకుమ అనమాట. ఇది ఎలా తయారు చేయాలి, దీని విధానం ఎలా అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది హోమ్ మేడ్ అనమాట. ఇది మనం తయారు చేసి పెట్టుకొని ఒక స్టోరేజ్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు. దేవునికైనా మనం కుంకుమ పెట్టచ్చు అనమాట. మనమైనా డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ మేడ్. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను దీన్ని కలిపి కూడా నేను మీకు వాటర్లో ఒకసారి నేను కోకోనట్ ఆయిల్తో పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు వాటర్తో కూడా నేను పెట్టుకుంటే ఎలా ఉంటుందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది హోమ్ మేడ్ కుంకుమ కదా. నేను ఇందాక ఆయిల్తో పెట్టి చూపించాను నేను మీకు. ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కొంచెము మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది కొంచెం ఇలా తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా. చూడండి, కుంకుమ కలర్ అనేది వచ్చేసింది మనకి. దీన్ని మనము ఇలా పెట్టేసుకున్నామంటే అయిపోయింది మన కుంకుమ. చూడండి, న్యాచురల్ కుంకుమ అన్నమాట. ఇది వాటర్తో అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఉట్టి కోకోనట్ ఆయిల్ జిడ్డుగా ఉంటుంది అనుకుంటే మాత్రం మనము దేవుని పటాలకైనా మనము ఇలానే కొంచెం వాటర్ డిప్ చేసుకుంటూ మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, న్యాచురల్ కుంకుమ, సేమ్ కుంకుమ స్మెల్లే వస్తుంది, అలాగే కుంకుమ కలర్లోనే ఉంటుందన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, దీని తయారు విధానం ఎలా చేయాలనేది ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు న్యాచురల్గా కుంకుమ ఎట్లా తయారు చేసుకోవాలో ఇంట్లో అనేది చూపిస్తానండి. చాలా ఈజీ అనమాట. వాటికి ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. మనకి ఇక్కడ ఒక రోజ్ వాటర్ కావాలన్నమాట. ఇక్కడ గులాబ్ వాళ్ళది రోజ్ వాటర్ తీసుకున్నాం. మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు అనమాట. ఈ గులాబ్ ఉన్న రోజ్ వాటర్ కావాలి. అలాగే వచ్చి ఒక హాఫ్ నిమ్మకాయ కావాలన్నమాట. అలాగే పసుపు, గోపురం పసుపు మంచి క్వాలిటీది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముఖానికి కుంకుమ పెట్టుకుంటాం కాబట్టి మంచి బ్రాండెడ్దే తీసుకోవాలి. నేను ఇక్కడ గోపురం వాళ్ళది తీసుకుంటున్నాను అనమాట. అలాగే కొంచెం బేకింగ్ సోడా అనమాట. మన వంట సోడా కావాలి. వంట సోడా అనేది మనకి మెయిన్ ఇంటిగ్రెంట్ ఇదే అనమాట ఫ్రెండ్స్. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ అప్డేట్ ఫస్ట్ మీకే వస్తుంది. ఈ కుంకుమ తయారు చేయడం మీకు ఎవరికైనా తెలుసా, ఇంకా ఏ పద్ధతిలో చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇది బేకింగ్ పౌడర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్గా మనము పసుపు తీసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే దానికోసమని నేను 2 స్పూన్సే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్కి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనమాట. ఇది మొత్తం మిక్స్ కావాలి ఫ్రెండ్స్. ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ అనేది పసుపులో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. బేకింగ్ సోడా కూడా ఏం హార్మ్ఫుల్ కాదు, ఎందుకంటే మనం బేకింగ్ సోడా దోశల్లో వేసుకుంటాము, అలాగే ప్రతి దాంట్లో యూస్ చేస్తాం కాబట్టి బేకింగ్ సోడా అనేది ఏం ప్రాబ్లం కాదనమాట. అలాగే ఇప్పుడు కొద్దిగా చూడండి, అప్పుడే నురుగు వస్తుంది చూడండి. ఎందుకంటే బేకింగ్ సోడాలో ఉండేదే అదనమాట, బేకింగ్ పౌడర్ కదా, బేకింగ్ సోడియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేసేసి మొత్తం కలపాలన్నమాట. ఇలా ఇప్పుడు రోజ్ వాటర్ ఫ్రెండ్స్. రోజ్ వాటర్ అనేది కంపల్సరీ అనమాట, ఎందుకంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. రోజ్ వాటర్ కూడా కొంచెమే వేయాలి. ఇది మరి ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఉండకూడదు, కొంచెం లైట్గానే ఉండాలన్నమాట. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చూడండి, మనకి కలర్ అనేది అప్పుడే మారుతుంది.
ఇప్పుడు దీన్ని మొత్తము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట మనము. ఇది ఎండలో ఎండబెట్టాలి ఫ్రెండ్స్, అందుకోసమని అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మరి మనం మిక్స్ చేయాలి. చూడండి కలర్ అనేది అప్పుడే చేంజ్ అవుతుంది చూడండి మనకు. ఇలా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం దీన్ని ఎండలో పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇది మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మనము ఎండలో పెట్టేసేస్తాం. ఎండ ఎక్కువ ఉంటే 1 అవర్ పెట్టినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఎండ లేదంటే 2 అవర్స్ అన్నా ఉండాలన్నమాట. మనం దీంట్లో వేసిన రోజ్ వాటర్ అలాగే నిమ్మరసం అనేది మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయే వరకు మనం దీన్ని ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టొచ్చి చూపిస్తాను మీకు. ఎండలో పెట్టిన తర్వాత మనకి కలర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ స్మెల్ కూడా అచ్చం కుంకుమ లాగానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలా. ఇలాంటి క్లాత్ తీసుకొని దీన్ని మొత్తం జల్లెడ పట్టాలన్నమాట. జల్లెడ పడితే ఈ పైన ఉండే డస్ట్ అనేది పసుపులో ఉండేది మళ్ళీ వచ్చి బేకింగ్ సోడాలో ఉండే డస్ట్ అనేది మొత్తం పోయి మనకి స్మూత్గా వస్తుందన్నమాట. ఇలా మొత్తము జల్లెడ పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసినాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జల్లెడ పడిన తర్వాత డస్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఈ డస్ట్ అనేది మనకి ఇంకా యూజ్ లేదు. ఇది చూడండి మొత్తం జల్లించేసినాక ఇలా వస్తుందన్నమాట. మనం జల్లించుకున్న పౌడర్ని జల్లించుకొని మనం ఇలా పెట్టేసుకున్నామంటే దీంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేసుకొని మనము కలిపేసుకొని మనం డైలీ అయినా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు. ఏమీ కెమికల్స్ అనేది ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ ఊరికే మనం పసుపు, రోజ్ వాటర్ అలాగే నిమ్మరసము, బేకింగ్ సోడా అనే వేసాం ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే కుంకుమ అనేది మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి, ఒకవేళ మీకు కలర్ కావాలనుకుంటే బయట అమ్ముతున్న కలర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే బీట్రూట్ మిక్సీలో వేసైనా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక రకం అయిన కుంకుమ అన్నమాట. ఇది ఆయిల్ మనం కోకోనట్ ఆయిల్ వేసామంటే కొంచెం కలర్ అనేది వస్తుంది. చూడండి న్యాచురల్ కలర్గా వచ్చేసింది. ఇది ఎక్కువ అమ్మవారికే యూజ్ చేస్తారనమాట. ఈ టైప్ కుంకుమ, ఈ కలర్లో ఉండే కుంకుమ ఎక్కువ అమ్మవారికే యూజ్ చేస్తారు. టెంపుల్స్లలో ఉండేది కుంకుమ ఎక్కువ ఇదే అనమాట. ఇప్పుడు నేను కోకోనట్ ఆయిల్ వేసి దీని కలర్ ఎలా వస్తుందనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను కొంచెం కుంకుమ తీసుకొని నేను స్పూన్లో వేస్తున్నాను. చూడండి మీకు చూపించడానికనే వేస్తున్నాను. ఇప్పుడు ఒకే ఒక చుక్క 1 డ్రాపే వేయాలి. వేసిన దాన్ని మనం దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి అప్పుడే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ మన కుంకుమ కలర్ వచ్చింది చూడండి. మీకు ఫేస్ మీద కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది అంటే కుంకుమ అంత బాగా కనిపిస్తుంది. మనము డైలీ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసి వచ్చి మీకు చూపిస్తున్నాను. చూడండి కలర్ అనేది ఎంత బాగా వచ్చిందంటే న్యాచురల్ కుంకుమార్గానే ఉందన్నమాట. ఇది మనకేం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ రాదనమాట. మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి కుంకుమ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి.
చూడండి కుంకుమ, న్యాచురల్ కుంకుమ, హోమ్ మేడ్ కుంకుమ ఎలా తయారు చేసే విధానం మీకు చూపించాను. మీరు కూడా ట్రై చేశారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే ఎంతమంది ట్రై చేశారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో.